హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాజ్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలు 66 ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళదుంపలను తొక్కు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు కూడా చల్లించుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకుందాం. చూడండి, ఇది పేస్ట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలని వేసుకొని నెమ్మదిగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు 66 రెడీ అయిపోయాయి. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.